ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేస్తోంది. భోజన విరామం అనంతరం విచారణ ప్రారంభమైంది. మిథున్ రెడ్డి వెంట పిఎల్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి ముఖ్య అనుచరుడు రాహుల్ చక్రవర్తి రెడ్డి ఈడీ ఆఫీసుకు వెళ్లారు. మద్యం కుంభకోణంలో విదేశాలకు నగదు తరలింపు, అక్రమంగా షెల్ కంపెనీల ఏర్పాటుపై ఈడీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, చెప్పండి, ఏంటి మిథున్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు? ఏ విధంగా జరుగుతోంది విచారణ? ఎలాంటి ప్రశ్నలు తలెత్తున్నాయని ముందు ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 5 గంటలుగా ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా భోజన విరామం 2.5 గంటలకు ఇచ్చిన తర్వాత భోజన విరామం అనంతరం తిరిగి మరోసారి ఆయన్ని ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయనకు సంబంధించినటువంటి పాత్రతో పాటు ఆ తర్వాత మనీ లాండరింగ్ కోణంలో ఎక్కువగా ఈడీ అధికారులు ఫోకస్ చేసి అందుకు అనుగుణంగానే ప్రశ్నిస్తున్నట్టుగా ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బునంతటినీ కూడాను షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ షెల్ కంపెనీలోకి మళ్లించారన్నది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. సో ఇదే అంశాన్ని గతంలో సిట్ అధికారులు కూడా నిర్ధారణకు వచ్చారు. సుమారుగా 3,500 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారన్నది సిట్ కూడా నిర్ధారణకు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ప్రధానంగా ఈ అంశాల మీదనే ఫోకస్ చేశారు. ఇక ఈ మొత్తం డబ్బంతా ఎక్కడికి చేరింది, అసలు భాగస్వాములు ఎవరు, మనీ లాండరింగ్ జరిగితే ఏ విధంగా జరిగిందనేటటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేసి ఈడీ అధికారులు ఇప్పటికే విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని సంస్థల్లోకి ఈ ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బు జమ అయినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే పిఎల్ఆర్ ఇన్ఫ్రా కంపెనీస్లోకి సుమారుగా డబ్బులు వెళ్లడంతో, కోట్లాది రూపాయలటువంటి డబ్బులు వెళ్లడంతో సో పిఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి కంపెనీ బ్యాంక్ అకౌంట్ లావాదేవీలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు మిథున్ రెడ్డి నుంచి కోరినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి లావాదేవీలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ మిథున్ రెడ్డి తనకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో, అనుయాయులు ఎవరైతే ఉంటారో సో వారికి ఈ టెండర్లు దక్కేటటువంటి అంశంలో భాగంగా వారికి సహకరించారు. మరోవైపు వారి నుంచి పెద్ద ఎత్తున కూడా లబ్ధి పొందారన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఇదే కాకుండా ఈ లిక్కర్ పాలసీ రూపొందించడంలో మిథున్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. డబ్బునంతటిని కూడా బయటికి తరలించే విధంగా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించారు. ఇదే కాకుండా ఈ మొత్తం ఈ లిక్కర్ పాలసీలో మొత్తం లావాదేవీలన్నీ కూడా కేవలం నగదు లావాదేవీలు మాత్రమే జరిగే విధంగా లిక్కర్ పాలసీని రూపొందించారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండిపడింది. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టడంతో ఈ కోట్లాది రూపాయల నగదును ఇటు మనీ లాండరింగ్ ద్వారా వివిధ కంపెనీలకు మళ్లించారన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి ఆరోపణ నేపథ్యంలోనే ఇప్పుడు మిథున్ రెడ్డిని ఈ కీలక వ్యక్తిగా భావించి ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు గతంలో సిట్ విచారణ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ సిట్ సంబంధించినటువంటి ఛార్జ్షీట్ కావచ్చు, ఆ తర్వాత సిట్ అధికారులు సేకరించినటువంటి సమాచారం అంతటినీ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. కాబట్టి దాని ఆధారంగా ఒకవైపు విచారణ కొనసాగుతుంటే మరోవైపు నిన్న విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కూడా ముగిసింది. సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రజెంట్ ఇప్పుడు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా మిథున్ రెడ్డికి సుమారుగా 100 కోట్ల రూపాయలు తానే సమకూర్చాను, అది కూడా అరవిందో సంస్థ ద్వారా తాను సమకూర్చానంటూ కూడా నిన్న విజయసాయి రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇదే అంశంపై కూడా ఈడీ అధికారులు దృష్టి సారించారు. సో ఈ 100 కోట్ల రూపాయలు ఎందుకు సమీకరించాల్సి వచ్చింది, ఎక్కడికి తరలించారనేటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఈడీ అధికారులు ఫోకస్ చేసి అందుకు అనుగుణంగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం మిథున్ రెడ్డి మాత్రమే కాకుండా మిథున్ రెడ్డితో మిగతా సహనిధులు ఎవరైతే ఉన్నారో ఇందులో కీలకంగా ఉండేటటువంటి రాజ్ కస్ రెడ్డి కావచ్చు, లేకపోతే శ్రీధర్, వీళ్ళందరితో ఉన్నటువంటి సంబంధాలు, తర్వాత వీళ్ళతో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేసినట్టుగా కూడా విజయసాయి రెడ్డి ఇప్పటికీ చెప్పినటువంటి సందర్భంలో ఆ మీటింగ్స్ అన్ని కూడా ఎందుకు జరిగాయి, ఆ తర్వాత ఈ మొత్తం డబ్బును ఎందుకు సమీకరించాల్సి వచ్చిందనేటువంటి అంశాల గురించి కూడా ప్రధానంగా మిథున్ రెడ్డిని ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు శర్వాణి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, శర్వాణి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులు కూడా ఉదయం ఇటు ఈడీ విచారణకు వచ్చినటువంటి సందర్భం కనిపించింది. సో వారిని ఈడీ అధికారులు పంపించినటువంటి సందర్భం. సో ఏదేమైనప్పటికీ ఈడీ అధికారులకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఇక లిక్కర్ స్కామ్లో ఈ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇందులో ఎవరి అంతిమ లబ్ధిదారు ఎవరు, ఈ డబ్బంతా కూడా ఎక్కడికి చేరింది, మనీ లాండరింగ్ ద్వారా ఏ సంస్థలకి ఇదంతా కూడా వెళ్ళిందనే అంశాల గురించి కూడా లోతైన దర్యాప్తును ఇటు ఈడీ అధికారులు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.